సో ఎక్కడ చూసినా సిఎస్సి తీసుకుంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్కు వెళ్తాం అనుకుంటున్నారు. ఏ బ్రాంచ్ తీసుకున్నా పర్లేదు, మనం అయితే సాఫ్ట్వేర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకు మెయిన్ థింగ్ ఏంటంటే కోడింగ్ స్కిల్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఈ కోడింగ్ స్కిల్స్ ఉంటేనే మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అయితే వెళ్ళడానికి అవైలబుల్గా ఉంటుంది. ఈ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే కామన్ డౌట్స్ అయితే మీకు ఉంటాయి. చాలా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి, లైక్ పైథాన్, సి++, జావా. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో మన కెరియర్ ఎటువైపు వెళ్ళాలని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం, పర్టికులర్ రూట్ మ్యాప్ లేక దాన్ని అక్కడనే మొదలనే స్టక్ అయిపోతాం. కోడింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటాం. సో తోని, పైథాన్ తోని, జావాతోని అందరూ నేచురల్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తారు. బట్ కరెక్ట్ గైడెన్స్ లేక మనం మధ్యలోనే స్టక్ అయిపోతాం. కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలని వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మించుకోవాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో ఇంకెవరైనా మీకు ఫ్రెండ్స్ కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ సి, పైథాన్, జావా. ఇలా అందరికీ కామన్ గా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో ఏ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరైతే పైథాన్ తో స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, ఎలాంటి సింటాక్స్ అనేది ఉండదు, మనకి ఈజీగా రాయడానికి కూడా అవైలబుల్ గా ఉంటుంది పైథాన్ అనేది. పైథాన్ తో మీ కోడింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడం కానీ డైలీ ఒక 2 to 3 hours పైథాన్ మీద కోడింగ్ చేశారనుకో, మీకు డెఫినెట్లీగా పైథాన్ మీద ఒక చిన్న గ్రిప్ అయితే ఉంటుంది. అదే మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ, జావా మీద కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయండి డెఫినెట్లీగా డైలీ. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోండి. ఫస్ట్ పైథాన్తో స్టార్ట్ చేయండి. పైథాన్ నేర్చుకున్న తర్వాత సి, జావా, సి++ ఉంటే సి++తో కూడా నేర్చుకోండి. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలంటే డిఎస్సి నేర్చుకోండి, డాటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్. సో ఈ డాటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్ కావాలంటే మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ హైరింగ్ చేసేది ఈ డిఎస్సి నేర్చుకున్న వాళ్ళనే. సో ఈ డిఎస్సిలో ఏం నేర్చుకోవాలంటే ఆల్గరిథమ్స్ అయితే నేర్చుకోండి. క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్, హిప్ సార్ట్, బిగ్ ఓ నోటేషన్, లింక్ లిస్ట్, స్టాక్స్, క్వైరీస్, ట్రీస్. సో ఇలాంటి ఈ డిఎస్సిలో ఆల్ టాపిక్స్ అయితే చూసుకొని వాటి మీద ప్రాబ్లమ్స్ ను ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో డెఫినెట్ గా జాబ్ అయితే వస్తుంది. సో ఎక్కడ సాల్వ్ చేయాలంటే లీడ్ కోడ్ అయితే యూజ్ చేయండి. ఇది డిఎస్సికు బెస్ట్ ప్లాట్ఫామ్. సో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ కానీ 50 క్వశ్చన్స్ కానీ ఇలా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. సో డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ డిఎస్సి నేర్చుకున్నారంటే, ఈ డిఎస్సి ఒకటి నేర్చుకున్నారనుకో మీకు డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా రిఫర్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అలాగే లీడ్ కోడ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే వెబ్ డెవలప్మెంట్ వెళ్ళండి. సో ఈ వెబ్ డెవలప్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలంటే HTML, CSS, JavaScript, React.js. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒక వెబ్సైట్ ను బిల్డ్ చేయడానికి ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాం, స్టైల్ గా మనం CSS ఎలా యూజ్ చేస్తున్నాం, సో ఇలా నేర్చుకున్నారనుకో. సో అలా కొంచెం React.js నేర్చుకోండి. సో ఇలా నేర్చుకున్నారనుకో డెఫినెట్గా మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఎక్కువ వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 2 or 3 వెబ్సైట్ మీరు బిల్డ్ చేశారనుకో కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుంది. ఎందుకోండి బ్యాక్ ఎండ్ లో ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, పైథాన్, జావా, జావాస్క్రిప్ట్. సో ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. అలాగే వాటి రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోండి. డేటాబేసెస్ అయితే SQL. సో డేటాబేసెస్ MongoDB, SQL, MySQL, Oracle. సో ఇలాంటి డేటాబేసెస్ కూడా నేర్చుకోండి. చేసేదంటే MongoDB ఎక్కువ నేర్చుకోండి, ఇంకా సెక్యూరిటీ అండ్ స్కేలబిలిటీ ఉంటుంది. సో ఇలా మీరు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసుకోండి. సో మీరు ఒకవేళ కోడ్ ఎడిటర్ కావాలంటే చాలా కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి. కోడ్ ఎడిటర్ అంటే VS కోడ్. నేను కూడా VS కోడ్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఆల్ లాంగ్వేజెస్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి, యూజ్ చేయండి. సో వీటి మీద అయితే ఎక్కువ కోడింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తేనే మీరు డెఫినెట్గా కోడర్ అయితే అవుతారు. లాంగ్వేజ్ నేర్చుకోండి, అలాగే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ESA కూడా నేర్చుకోండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. సో అన్ని నేర్చుకున్న తర్వాత మీరు ఒక ఇంటర్న్షిప్కి అప్లై చేయండి. ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు, మనం 4 years అయినాక చేసే జాబ్ను యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్గా ఉండి కూడా చేయొచ్చు. దాన్ని మనం ఇంటర్న్షిప్ అంటాం. మీకు మంచి స్కిల్స్ ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళే మీకు స్టైఫన్ ఇస్తారు ఈ ఇంటర్న్షిప్లో. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ 2025లో ఫస్ట్ రెవల్యూషన్గా నేను అనుకుంటున్నాం. ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే డెఫినెట్గా ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.